నేను ఆనంద్ గారు నేను ఆనంద్ గారితో విజయ్ గారితో కలిసి వర్క్ చేస్తుంటాను ఆయనతో. అందువల్ల వాళ్ళ ఫ్యాన్స్ నేను కనపడితే అలా అరుస్తుంటారు. పెద్ద అదర్వైజ్ మీరేం తప్పుగా కన్ఫ్యూజ్ అవ్వకండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ థింక్ రష్మిక గారు వచ్చాక ఈవెంట్లో నాలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడటం ఉపయోగం లేదు. కానీ రష్మిక గురించి చెప్పాలంటే అంటే ఆవిడ ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే దానికి అంటే ఫ్లేవర్తో ఒక పేరు పెట్టామనుకోండి, అది పార్ట్ 1, పార్ట్ 2, కొత్తగా పార్ట్ 3 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎనిమల్ అని పేరు పెట్టామనుకోండి, అది ఎనిమల్ పార్కే అయిపోతుంది. సో మా సినిమాకి మేము గమ్ గమ్ గణేష్ అని పేరు పెట్టుకున్నాము. ఆవిడ మ్యాజిక్ మాకు ఆవిడ ఇలా రావటం వల్ల అద్దుకుంటుంది అవుతుంది అని అనుకుంటున్నాం. మరి 100 కోట్లు 1000 కోట్లు కాకపోయినా కొన్ని 10 కోట్లు మాకు సినిమాకి మా డైరెక్టర్ చేసిన సినిమా, మేము ప్రొడ్యూస్ చేసిన సినిమా వల్ల కావచ్చు, మా ఎంటర్టైన్మెంట్ వల్ల కావచ్చు, ఆవిడ మ్యాజిక్ టచ్ అవ్వటం వల్ల కావచ్చు. వీ లుక్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐ థింక్ మిగతా చాలా మాట్లాడారు, బట్ సమయభావం వల్ల విల్ టాక్ అగైన్. ఉదయ్ శెట్టి తీసిన సినిమా అయితే ఐ థింక్ రీసెంట్గా మా సినిమాతో పాటు మే 31కి ఇంకో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అందులో మాస్కా దాస్ ఒక సూపర్ డైలాగ్ చెప్పారు, మనుషులు 3 రకాలని చెప్పి. అది ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన స్వాగ్లో. బట్ ఎనీవే మేము చెప్పగలిగితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ 3 రకాలు అనుకోగలిగితే, ఒకటి లాయల్ ఆడియన్స్, అంటే సినిమా ఎలా ఉన్నా, బాగున్నా బాగోపోయినా, చిన్న సినిమాన పెద్ద సినిమాన, చిన్న హీరోనా పెద్ద హీరోనా, వాళ్ళు డే 1 థియేటర్కి వచ్చి చూస్తారు. లాయల్టీ, సినిమాకి లాయల్టీ. ఉదయ్, మన సినిమాకి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తామా? షూర్ షాట్ చేస్తాం. ఓకే, లాయల్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాము. 2, ఐ థింక్ యూత్ ఆడియన్స్, అంటే వాళ్ళు గ్యాంగ్స్గా వస్తారు. అబ్బాయిల గ్యాంగ్ వేరుగా, అమ్మాయిల గ్యాంగ్ వేరుగా, అమ్మాయిలు కలిసి, అమ్మాయి కలిసి లవర్స్గా అయి ఉండొచ్చు. వాళ్ళు అబ్సల్యూట్లీ ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, బాధర బండిలు ఉండవు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం బాబు. సార్, యూత్ అండ్ ఫ్యామిలీస్ రండి, ఇద్దరినే చేస్తున్నాం. ఇక 3వది, అంటే ఆయన నన్ను వినట్లేదు, ఇప్పుడే కాదు సినిమా తీసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నన్ను వినేవాడు కాదు. సో థర్డ్ అనుకుంటే, థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఆయన అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు వచ్చి చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాము, ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే మరీ డే 1లో పరిగెత్తుకు రాకుండా కరెక్ట్గా ఒక మంచి టాక్ రంగానే అంతా వస్తారు.